వెల్కమ్ బ్యాక్ టు రిచ్ డైరీస్. అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ప్రతి ఒక్క వీడియోని మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. సో మనం ఈ రోజు వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే కిందలో బెల్ ఐకాన్ ఉంటుంది, వెళ్ళి దాన్ని క్లిక్ చేసుకోండి అండ్ ఆల్ అని నొక్కండి. ఎందుకంటే మేము చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు మీ ఫోన్ లో చూడొచ్చు. సో నేను ఇంతకు ముందు నా డిజైనర్ వేర్ కలెక్షన్ ఏదైతే చేశానో సో దానికి కూడా మంచి కామెంట్స్ అండ్ మీరు డైలీ వేర్ కుర్తీ కలెక్షన్ చెప్పండి అక్క అని అడిగారు. సో నేను ఈ రోజు నా డైలీ వేర్ కుర్తీ కలెక్షన్ అనేది చూపిస్తాను అండ్ సింపుల్ వేలో. అండ్ ఫీడింగ్ డ్రెస్సెస్ ని మమ్మీస్ ఎప్పుడైనా కానీ బేబీకి ఫీడ్ చేస్తారు కాబట్టి సో వాళ్ళకు స్కిన్ ఫ్రెండ్లీ ఉండేలాగా తీసుకోవాలి ఎప్పుడైనా సరే. అండ్ నేను నా కలెక్షన్ అయితే చూపిస్తాను. సో వెంటనే వీడియోలోకి వెళ్ళిపోతామా, వచ్చేసేయండి. సో నేనైతే ఫస్ట్ వన్ అయితే ఇది తీసుకున్నాను. సో పింక్, ఆరెంజ్ అండ్ కొంచెం రెడ్డిష్ లో ఉంది. సో ఈ కలర్ కాంబినేషన్ అనేది లేడీస్ కి చాలా, అంటే గర్ల్స్ కి అండ్ ఎవరికైనా చాలా ఇష్టం. ఎందుకంటే ఇది నేను స్టిచ్చింగ్ కి బయటికి టైలర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు కూడా ఆ అక్క కూడా చెప్పింది, ఎప్పటి నుంచో నేను ఇలాంటి కలర్ కాంబినేషన్ తీసుకోవాలనుకుంటున్నాను రా అని చెప్పేసి. ఇది వచ్చేసి ఫీడింగ్ డ్రెస్ అండ్ నేనైతే ఇలా తీసుకున్నాను. దీనికి ఎల్బో వరకు హ్యాండ్స్ వస్తాయి. సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇట్లా ఉంది, ఎల్బో వరకు అయితే హ్యాండ్స్ వస్తాయి. సో నాకు ఎప్పుడైనా ఎల్బోకి కొంచెం కిందికి వచ్చాయి దీని హ్యాండ్స్. నాకు ఎప్పుడైనా ఎల్బోకి పైన ఉంటేనే నాకు కంఫర్టబుల్ ఉంటుంది కాబట్టి నేను ఇలా కట్ చేపించేసి స్టిచ్ అయితే చేపించుకున్నాను. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే హ్యాండ్ అయితే ఉండదు, పెద్దగానే వస్తుంది. నేను షార్ట్ చేపించుకున్నాను అంతే. అండ్ ఎవ్రీ టాపిక్ కూడా అలానే ఉంటుంది. సో నేను ఎప్పుడైనా షార్ట్ హ్యాండ్ చేపించుకుంటాను అండ్ షోల్డర్ పైన ఒక స్టిచ్ చేపించుకుంటాను. సో నా మెజర్మెంట్స్ కి కరెక్ట్ ఉంటుంది కాబట్టి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇది అండి, ఆరెంజ్ అండ్ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో కుర్తీ ఉంది. అండ్ ఇక్కడ రౌండ్ నెక్ అనేది వచ్చింది. ఈ రౌండ్ నెక్ కొంచెము థిక్ పార్ట్ అనేది ఇచ్చారు, అంటే దీనికన్నా ఇది కొంచెం థిక్ పార్ట్ అనేది ఇచ్చి ఇక్కడ చెమ్కీ వర్క్ అనేది ఇచ్చారు కొంచెము. నాకు చెమ్కీ వర్క్ అలాంటిది అంతా ఏం నచ్చదు కాబట్టి సో నేను దాన్ని కొంచెం రిమూవ్ చేసుకోవడం జరిగింది. సో మీకు వీడియోలో ఉన్నట్టయితే టాప్ ఉండదు, మంచి చెమ్కీ వర్క్ అయితే వస్తుంది. అందరికి ఒకే టేస్ట్ ఉండదు కదా, సో నా టేస్ట్ కి తగ్గట్టు నేను దీన్ని రీమోడిఫై చేసుకున్నాను. సో ఇక్కడ చెమ్కీ వర్క్ అయితే వచ్చేసింది అండ్ హ్యాండ్స్ అయితే ఇలా ఇచ్చారు, నేను షార్ట్ చేసేసుకున్నాను. అండ్ జిప్స్ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ జిప్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. అండర్ బడ్జెట్ లో ఇలాంటి టాప్స్ ఇస్తున్నారంటే నాకు బాగా అనిపించింది. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ మనం స్టిచ్చింగ్ వేసుకున్నాక కూడా ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉంటే కనుక ఇక్కడ నుంచి రెండు సైడ్స్ కి దోరీలు అనేవి ఇచ్చారు. సో ఇలా దోరీలు అనేవి ఇచ్చారు. సో మనం ఈ దోరీలతోటి ఇక్కడ ఎక్కడైతే హిప్ పార్ట్ ఉంటుందో మనం అక్కడ స్టిచ్చింగ్ చేయించినా కానీ లూజ్ ఉంటుంది కొంతమందికి. సో ఆ లూజ్ ఉన్నప్పుడు ఏంటిదంటే మనం మళ్ళీ టైలర్ షాప్ కి వెళ్ళకుండా సో మనం ఈ దోరీలతోటి మంచిగా చూడటానికి లుకింగ్ ఉండేలాగా ఇలాంటి దోరీలు అనేవి ప్రొవైడ్ చేశారు. నాకు బాగా నచ్చింది థింగ్ అసలుకి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఉంది, సాఫ్ట్ కాటన్ అండి, చాలా బాగుంది. నేను యూజ్ చేశాను ఆల్రెడీ, చాలా మంచిగా ఉంది. అండ్ వాష్ చేసినప్పుడు కూడా కలర్ లాంటిది అదేమీ పోలేదు, చాలా బాగుంది, సాఫ్ట్ గా ఉంది. కాటన్ ఫ్యాబ్రిక్ విషయంలో అసలు 100 కి నేను 95 ఇస్తాను. సో 100 కి 100 ఇవ్వాలంటే అది ప్యూర్ కాటన్ అయి ఉండాలి. సో నేను 100 కి 95 మార్క్స్ అయితే ఈ డ్రెస్ కి ఇస్తాను. చాలా అంటే చాలా బాగుంది. అండ్ కలర్ కాంబినేషన్ ఆల్సో టూ గుడ్ అండి. అండ్ డ్రెస్ అరౌండ్ 350 కి మనకు వచ్చాయి కాబట్టి మనకి ఇంతకన్నా క్వాలిటీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం డబ్బుల్ని బట్టి మన క్వాలిటీ వస్తుంది. సో మనం పెట్టిన డబ్బుల కన్నా ది బెస్ట్ క్వాలిటీనే ఇచ్చారు. నేనైతే ఫస్ట్ కుర్తీ అయితే ఇలా తీసుకున్నాను. దెన్ సెకండ్ కుర్తీ వచ్చేసి ఇలా నావీ బ్లూ కలర్ లో ఉంది. నావీ బ్లూ కలర్ లో వచ్చేసి అండ్ దెన్ దానిపైన బటర్ఫ్లైస్ అనేవి ఇచ్చారు. సో బటర్ఫ్లై అంటే వైట్ కలర్ లో చిన్న చిన్న డాట్స్ లాగా బటర్ఫ్లైస్ అనేవి డిజైన్ చేశారు. సో దీనికి యాజ్ యూజువల్ నేను చెప్పే ప్రతి టాప్ కి హ్యాండ్స్ అనేవి ఫుల్లే వస్తాయి, హాఫ్ అనేవి ఉండదు. నేను కావాలని హాఫ్ చేపించుకున్న హ్యాండ్స్ మాత్రమే. సో దీనికి డీటెయిలింగ్ గా చెప్పాలనేది ఏం లేదు, జస్ట్ లుకింగ్ వైజ్ అయితే వావ్ అని చెప్పాలి, ఎందుకంటే బ్లూ కలర్ కాబట్టి. అండ్ వేసుకున్నప్పుడు కూడా చాలా బాగా అనిపించింది నాకైతే కలర్. అండ్ నావీ బ్లూ కలర్ కాబట్టి ఎవరికైనా నచ్చుద్ది అనుకోండి. సో దీనికి చెప్పడానికి అంతగా ఏం లేదు. నావీ బ్లూ కలర్ వచ్చేసి దీనిపైన బటర్ఫ్లైస్ చిన్న డాట్స్ మాదిరిగా బటర్ఫ్లైస్ అనేవి డిజైన్ చేశారు. అండ్ యాజ్ యూజువల్ జిప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు, ఎందుకంటే మనం ఫీడింగ్ కుర్తీస్ కాబట్టి. అండ్ దీనికి సైడ్స్ కి కట్టుకోవడానికి దోరీలు లాంటివి ఏమి ఇవ్వలేదు, జస్ట్ సింపుల్ గా టాప్ ఇచ్చేసారు. సో చూడడానికి బాగుంది. నేను ఎందుకంటే ఒక్కొక్క టాప్ ఒక్కొక్క వెరైటీలో ఉండాలని చెప్పేసి, డిఫరెంట్ కైండ్ లో ఉండాలని చెప్పేసి ఇట్లా తీసుకున్నాను. ఇదైతే నావీ బ్లూ కలర్ లో వచ్చేసింది అండ్ సింపుల్ వచ్చేసింది అండ్ ఎలిగెంట్ లుక్ కూడా ఉంది. ఇది వచ్చేసి రేయాన్ క్లాత్. నేను ఇంతకు ముందు తీసుకుందేమో అది కాటన్ క్లాత్, ఇది రేయాన్ క్లాత్. యాక్చువల్లీ కాటన్ మనం వేస్తూ వాష్ చేస్తున్నప్పుడు
కాటన్ క్లాత్ అనేది కొంచెం పాత పడిపోవడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం రేయాన్ క్లాత్స్ అనేవి చూస్ చేసుకుంటామో ఇవి కొంచెం టైం పడుతుందన్నమాట. టైం టేకింగ్ పడుతుంది పాతగవ్వడానికి. కానీ రేయాన్ క్లాత్స్ కన్నా కాటన్ క్లాత్స్ ది బెస్ట్. ఎందుకంటే మనము బేబీస్ ని క్యారీ చేయాలి కాబట్టి, వాళ్ళకి మిల్క్ ఇవ్వాలి కాబట్టి, వాళ్ళకు కూడా కుచ్చుకోకుండా, ఇరిటేట్ అవ్వకుండా ఉండాలి కాబట్టి మనం తీసుకునేటప్పుడే కొంచెం మంచి క్వాలిటీ బట్టలు అనేవి తీసుకోవాలి. అండ్ ఇదైతే రేయాన్ క్లాత్, కాటన్ అయితే కాదు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్. మొత్తం ఇది క్రీమ్ కలర్ అండి. క్రీమ్ కలర్ వచ్చేసి దీనిపైన బ్లూ అండ్ మెరూన్ లో లైట్ గ్రీన్ లో అట్లా టచ్ అప్ ఇచ్చి వదిలేశారు. ఇది నాకు ఫేవరెట్ టాప్ అని చెప్పుకోవాలి. అసలు ఎంత బాగా వచ్చిందంటే మ్యాక్సీ డ్రెస్ లా ఉంది. మినీ మ్యాక్సీ డ్రెస్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది అసలుకి. 350కి ఇంత మంచి క్వాలిటీ ఆఫ్ టాప్ వస్తుందంటే అసలు ఎలా వదులుకుంటాను చెప్పండి. చాలా బాగా వచ్చాయి. అండ్ ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి పఫ్ స్లీవ్స్ ఇచ్చారు. ఇక్కడ కొంచెం కుర్చీ మాదిరి ఇచ్చి పఫ్ లాగా ఇట్లా మనం వేసుకున్నప్పుడు మంచిగా కనిపిస్తుంది లుకింగ్ అయితే. నేను యాజ్ యూజువల్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. అండ్ దీనికి రౌండ్ నెక్ అయితే వచ్చింది. రౌండ్ నెక్ ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికి బటన్స్ వచ్చాయి. చూడండి ఎంత బాగుంది అసలు. బటన్స్ రావడం వల్ల టాప్ కి లుకింగ్ అసలు బాగా వచ్చింది. ఇది ఫ్రంట్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. అండ్ చాలా బాగుంది. ఇది ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి కాటన్. ఇంతకు ముందు నేను రేయాన్ చూపించాను కదా, రేయాన్ కాదు ఇది కాటన్. సాఫ్ట్ ఉంది యాక్చువల్లీ. అండ్ బటన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సైడ్ కి మళ్ళీ దోరీలు అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ టూ డోరీస్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ యాజ్ యూజువల్ జిప్స్ కూడా ఇచ్చేసారు. ఇక్కడ జిప్ ఉంది. సో జిప్స్ కూడా చాలా కొన్ని రఫ్ గా ఉంటాయి. జిప్స్ కూడా అసలు ఓపెన్ చేయడానికి రావు, క్వాలిటీ ఉండవు, క్వాలిటీ లెస్ ఉంటాయి. సో దీనికి వచ్చిన జిప్స్ కూడా మంచి సాఫ్ట్ గా ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. మనం మంచిగా యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి. అండ్ మొత్తానికి నా థర్డ్ వన్ కుర్తీ అయితే ఇది. అండ్ చాలా బాగుంది. నేను వేసుకున్నప్పుడు కూడా మా ఇంటి పక్కన వాళ్ళు కూడా బాగుంది అనేసి చెప్పారు. అండ్ ది బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంత మంచి టాప్స్ వస్తుందంటే ఎవరు వదులుకుంటారు చెప్పండి. సో నా థర్డ్ కలెక్షన్ అయితే ఇదే అండి. క్రీమ్ కలర్ లో మెరూన్ కలర్ లో వచ్చేసింది. అండ్ చూడడానికి కూడా చాలా ఎలిగెంట్ గా డీసెంట్ గా చాలా బాగుంది. అండ్ మీరు ఖచ్చితంగా దీన్ని తీసుకోవాలని చెప్తాను. ఎందుకంటే ఇది కూడా నా ఫేవరెట్ టాప్ కాబట్టి. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవర్ గ్రీన్. ఇంకా బ్లాక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. యాజ్ యూజువల్ బ్లాక్ అంటే అందరికి ఇష్టం ఉంటుంది. సో నాకు ఇంతవరకు బ్లాక్ టాప్స్ ఏం లేవు. సో నేను బ్లాక్ లో తీసుకున్నాను. సో బ్లాక్ లో తీసుకొని దీనిపైన యాష్ కలర్ లో ఫ్రంట్ లో కొంచెం పార్ట్ అనేది ఇలా ఇచ్చారు. మీకు వీడియోలో క్లారిటీగా అనిపించాలని చూపిస్తున్నాను. సో ఇలా రౌండ్ నెక్ ఇచ్చేసి ఇక్కడ యాష్ కలర్ అనేది ఇచ్చారు. యాష్ కలర్ అనేది ఇచ్చేసి కొంచెం లీవ్స్ మోడల్ లాగా బ్లాక్ కలర్ లో మళ్ళీ ఇక్కడ లోపల అట్లా ఇచ్చేసారు. అండ్ దెన్ నెక్స్ట్ టాప్ మొత్తం చూసుకున్నట్టయితే గేరా కూడా చాలా బాగా పెద్దనే ఇచ్చారు ఈ టాప్ కి. అండ్ దెన్ నెక్స్ట్ ఫ్లవర్స్ వచ్చేసి యాష్ కలర్ ఉన్నాయి. అండ్ వైట్ కలర్ ఫ్లవర్స్ తో చాలా మంచి డీసెంట్ లుక్ అనేది క్రియేట్ చేశారు. అండ్ దెన్ నెక్స్ట్ కింద బార్డర్ చూసుకున్నట్టయితే ఇట్లా పట్టి ఇచ్చేసారు. సో మంచి పట్టి ఇచ్చేసి దానిపైన యాష్ కలర్ తో మళ్ళీ ఇదేంటి ఏదో సమ్ డిజైన్ ఇచ్చారు. ఆ డిజైన్ పేరు నాకు ప్రజెంట్ గుర్తుకు రావట్లేదు. సమ్ డిజైన్ ఇచ్చేసారు దీనికి. అండ్ ఇది పట్టి మాదిరి వచ్చింది. అండ్ ఇది వచ్చేసి యాజ్ యూజువల్ అండి. దీనికి కూడా డోరీలు అనేవి ప్రొవైడ్ చేయలేదు. ఇది నార్మల్ గానే ఇచ్చేసారు. సో హ్యాండ్స్ అయితే దీనికి కూడా ఫుల్ వచ్చేసాయి. ఇంకా నేను ఇంత ముందు అన్ని హ్యాండ్స్ స్టిచ్ చేయించుకున్నా అని చెప్పాను కదండి. సో దీ హ్యాండ్ కి మంచి ఇలానే పట్టి వచ్చింది కదా. యాజ్ యూజువల్ నేను అన్ని డ్రెస్సెస్ కి హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుంటున్నాను కాబట్టి సో నేను ఈ టాప్ కి ఇలానే ఉంచుకున్నాను. ఎందుకంటే కింద పార్ట్ లో మనకి పట్టి ఇచ్చారు కాబట్టి పైన హ్యాండ్స్ కూడా ఉంటే చూడడానికి బాగుంటుందని ఇంకా నేను అలానే వదిలేసాను. సో ఫోర్త్ వన్ టాప్ వచ్చేసి ఇదండి. ఇది కూడా కాటనే అండి. అండ్ బాగుంది. అండ్ ప్యూర్ కాటన్ అని చెప్పలేము మనము. కాకపోతే నేను తీసుకున్నప్పుడు అక్కడ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ ఉంటాయి కదా. ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ చూసినప్పుడు ఇది కాటన్ అనే ఉంది కాబట్టి నేను కాటన్ లోనే తీసుకున్నాను. కాటన్ లో కూడా చాలా క్వాలిటీస్ ఉంటాయి. కాటన్ ఇదే అని మనం ఏం చెప్పలేము. సో నా రెగ్యులర్ వేర్ ఫీడింగ్ కుర్తి కలెక్షన్ ఇంకా చాలా లాట్ ఆఫ్ ఉంది. అదంతా చేస్తూ పోతే మనకి ఇంకా ఈ వీడియో ఈ రోజంతా సరిపోదు. సో నేను దానికోసం అని చెప్పి నేను రీసెంట్లీ తీసుకున్న 4 కుర్తీస్ మాత్రమే నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా చాలా కుర్తీ కలెక్షన్ ఉండింది కానీ ఈ వీడియో మనకి ఇంత లెంతీ సరిపోదు. సో నా 4 కుర్తీ కలెక్షన్ అయితే చూపించాను. సో మీలో ఎవరికైనా ఈ 4 కుర్తీస్ లో ఏదైనా కుర్తీ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మీరు వెళ్ళి అక్కడ నుంచి పర్చేస్ చేసుకోండి. ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ గా ఉండి మీరు అక్కడ డిస్క్రిప్షన్ లో మీరు కన్ఫ్యూజ్ అవుతే కనుక
సో మీరేం చేయాలంటే కామెంట్ బాక్స్ లో కలర్ తో పాటు నాకు లింక్ అని కామెంట్ చేయండి. ఎందుకు క్లారిటీగా చెప్తున్నానంటే లాస్ట్ టైం నేను నా డిజైనర్ వేర్ కుర్తి కలెక్షన్ చేసినప్పుడు అందులో నేను 4 డ్రెస్సెస్ చూపించాను. అందరు లింక్ 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 అడగడం మొదలు పెట్టేశారు. లింక్ అంటే నేను 4 డ్రెస్సెస్ లో ఏ లింక్ అని ఇవ్వను. ఆల్రెడీ నేను వెబ్సైట్ ది లింక్ ఇచ్చేసాను. ప్రతి ఒక్క డ్రెస్ లింక్ అక్కడ పేస్ట్ చేసేసాను. సో అక్కడ వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు కదా. మళ్ళీ లింక్ 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 అడుగుతుంటే నాకు కామెంట్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు టైం తీసుకొని మనకు వీడియో చూసి మనకు అంత మంచిగా అడుగుతున్నారు కాబట్టి. సో నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయింది అక్కడ ఏ లింక్ ఇవ్వాలనేసి. డిస్క్రిప్షన్ లో మాత్రం నేను ఖచ్చితంగా అన్ని డీటెయిలింగ్ గా ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ చెక్ ద డిస్క్రిప్షన్ అండ్ దెన్ నెక్స్ట్ కామెంట్ ద బిలో. అండ్ మీరు గుర్తుంచుకోవాలి ఇదంతా. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు రిచ్ ఇస్ మమ్ సింధు. బై బై, టేక్ కేర్.